స్విస్ 007కు స్వాగతం. తెలుగుదేశం పార్టీ నాయకులు అవినీతి మరియు దౌర్జన్యాలు చేస్తున్నారంటూ ఇష్టానుసారంగా విమర్శలు సంధిస్తున్న అశోక్ బాబుకు అవినీతి ఆరోపణలపై కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల తప్పిదాలపై కానీ బహిరంగ చర్చకు వచ్చే సామర్థ్యం ఉందా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ప్రశ్నించారు. రాజకీయంగా అధికారపక్షం మీద ప్రతిపక్షం వాళ్లు విమర్శలు చేస్తూ తప్పులను ఎత్తిచూపే నేపథ్యంలో వాటిని నిరూపించే సత్తా కూడా ఉండాలన్నారు. వాస్తవాలకు భిన్నంగా ఉన్న విషయాలు మాట్లాడి నిందలు వేయడం సరికాదన్నారు. వేమూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి అశోక్ బాబు వైసీపీలో బాధితులకు జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమంలో ఇష్టానుసారంగా మాట్లాడటం జరిగిందన్నారు. భట్టిప్రోలు మండలంలో కోడిపందాలు, పేకాట, గుండాట జరుగుతున్నాయంటూ అవాస్తవ ఆరోపణలు చేశారన్నారు. ఆరోపణలను నిరూపించగలిగే సాక్ష్యాలు, ఆధారాలతో బహిరంగ చర్చకు రాగలరా అని ప్రశ్నించారు. బహిరంగ చర్చకు వచ్చే సత్తా, సామర్థ్యం అశోక్ బాబుకు ఉంటే డేట్ చెప్తా, ప్లేస్ చెప్తా బహిరంగ చర్చకు రాగలవా అంటూ సవాలు విసిరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే సాయిబాబా చేసిన అవినీతి మీద ఉన్నటువంటి సాక్ష్యాలు, ఆధారాలు తీసుకుని రావాలన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. అశోక్ బాబుపై గతంలో ఉన్న అవినీతి ఆరోపణలపై తాము తగిన ఆధారాలతో సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రామ పంచాయతీలో 2.5 కోట్ల రూపాయలు దోచేసి గ్రామంలో అభివృద్ధి లేకుండా చేసిన వైకాపా నాయకులపై ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. బహిరంగ చర్చకు రాగలిగే సత్తా ఉంటే ఆగస్టు 3వ తేదీ శనివారం భట్టిప్రోలు నడిబొడ్డున రథం సెంటర్లో వేదిక ఏర్పాటు చేసుకుని ప్రజలు, పత్రికల సమక్షంలో చర్చిద్దామన్నారు. సాయిబాబాపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించగలిగితే తాను అదే ఆ జనం సమక్షంలో ఉరితీసుకోవడానికి సిద్ధమన్నారు. సవాల్ను స్వీకరించి నిరూపించలేకపోతే ఏం చేస్తారో అశోక్ బాబు చెప్పాలన్నారు. రాష్ట్రంలో పెన్షన్ను 3,000 నుండి 4,000 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాజధాని నిర్మాణాన్ని చేయడానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. అటువంటి నాయకుడు చంద్రబాబుపై కానీ వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబుపై కానీ అనుచిత వ్యాఖ్యలు ఆరోపణలు వేస్తే సహించేది లేదన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై కూడా ఇష్టానుసారంగా నిందలు వేస్తే ఊరుకునే స్థాయిలో తెలుగుదేశం కార్యకర్తలు లేరన్నారు. అవసరమైతే అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమాధానం చెప్పేందుకు తెలుగుదేశం శ్రేణులు కూటమి శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. కనుక ఇకపై అశోక్ బాబు తెలుగుదేశం పార్టీ నాయకులపై గాని కార్యకర్తలపై గాని విమర్శలు చేసేటప్పుడు కాసింత జాగ్రత్త వహిస్తే ఆయనకు మంచిదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షులు కుక్కల వెంకటేశ్వరరావు, కంభం సుధీర్, ఎడ్ల జయశీలరావు, జంగం శాంసన్, ఇబ్రహీంబేగ్, ఉకడాల ఆనంద్, ఆదిన బసవ పున్నయ్య, కొలుసు శ్రీమన్నారాయణ, ఇస్మాయిల్, నల్లిమల్లి సుబ్బారావు, వేల్పూరి నాగేశ్వరరావు, ఎర్రంశెట్టి శంకర్, యార్లగడ్డ పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో ప్రస్ఫుటంగా నా పేరు మెన్షన్ చేసి భట్టిప్రోలు మండలంలో కోడిపందాలు, పేకాటలు, గుండాటలు ఇంక ఇట్లాంటి నేను ఆడిస్తూ అవినీతికి పాల్పడి డబ్బు ఆనందబాబుకు కూడా ఇవ్వకుండా మొత్తం నేనే దోసేస్తున్నానని చెప్పని ఒక ఆరోపణ చేశాడు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా, గతంలో కూడా ఇట్లాగే పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగావు. చూడండి అశోక్ బాబు గారు, ఏదో నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ అనుకుంటున్నావేమో, పోటీ చేశాను అనుకుంటున్నావేమో, నీకు సమాధానం చెప్పగలిగినటువంటి ప్రతి విషయానికి నా స్థాయి సరిపోతుంది. నేను నీతో డి అంటే డి అంటానికి సిద్ధం. రేపు 3వ తారీఖు, ఆగస్టు 3వ తారీఖు శనివారం ఉదయం 11 గంటలకి భట్టిప్రోలు రథం సెంటర్లో ఒక బహిరంగ చర్చా వేదిక ఏర్పాటు చేస్తున్నా. నీకు ఉంటే, నీకు దమ్ము ఉంటే, నువ్వు వైసీపీ పార్టీలో పోటీ చేసినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు అని అనుకుంటే రాజకీయాల్లో నువ్వు రా. రథం సెంటర్లో డయాస్ ఏర్పాటు చేస్తా, ఊర్లో ప్రజలందరికీ కబురు చేస్తా, పత్రికా విలేకరులకు కబురు చేస్తా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ, నియోజకవర్గ స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా శనివారం ఉదయం 11 గంటలకి రథం సెంటర్లో చర్చా వేదిక. నీ దగ్గర మగతనం ఉంటే, నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే, నీవు చేసినటువంటి అవినీతి మీద నీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు, ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకుని రా. మేము బహిరంగంగా, మేము మా పార్టీ తరఫున, మా కూటమి తరఫున ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఆ రోజు ఉదయం 11 గంటలకి రథం సెంటర్లో హాజరవుతాం.
ఇదే పత్రికాముఖంగా నీకు ఛాలెంజ్ ఇస్తున్నా. ఈ ఛాలెంజ్ను నువ్వు స్వీకరించలేకపోతే రాజకీయానికి నువ్వు అన్ఫిట్గా భావించి పక్కకి వెళ్ళిపో. లేదు నీవు రాజకీయానికి ఫిట్ పర్సన్ అనుకుంటే ఈ చర్చా వేదిక రా, నీ మగతనం ఏంటో చూపించు. నేను చేసినటువంటి అవినీతి ఆరోపణలు చేసినటువంటి వాటికి కట్టుబడి నీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు తీసుకురా, నేను తీసుకొస్తా. నీ పార్టీ తరఫున నీ పార్టీ నాయకులు కార్యకర్తలు చేసినటువంటి అవినీతి మీద, ఉపాధి హామీలో 60 లక్షల రూపాయలు ఏ రకంగా దోచేశారో దాన్ని నేను ఆరోపణలు రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా. గ్రామ పంచాయతీలో 2.5 కోట్ల రూపాయలు దోచేసి నాకేసి గ్రామంలో అభివృద్ధి అనేది లేకుండా చేశారు. దాన్ని నిరూపించడానికి నా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతో వస్తా. నేను కోడి పందాలు ఆడించానని కానీ, పేకాట ఆడించానని కానీ, లేదు ఇంకా ఇతరత్ర చెయ్యకూడనటువంటి పనులు చేసినట్టుగా నీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే రేపు శనివారం బహిరంగ చర్చకి తీసుకురా, కూర్చుందాం. ప్రజల సమక్షంలో నేనేంటో, ఈ గ్రామంలో నేను చేసిందేంటో, నా వ్యక్తిత్వం ఏంటో, నా ఆనందబాబుని విమర్శించడం. నేను ఒకటే అడుగుతున్నా, ఆనందబాబు కాలి గోటికి సరిపోతావు నువ్వు? అసలు 3 సార్లు ఎమ్మెల్యే చేసి మంత్రిగా చేసి ఈ నియోజకవర్గ ప్రజలతో ఒక పెనవేసుకున్నటువంటి బంధం ఉన్నటువంటి వ్యక్తి ఆనందబాబు అయితే, ఆనందబాబుని నువ్వు తప్పు చూపించే అంతటి స్థాయి ఉందా నీకు? నన్నేదో అంటున్నారు మీ పార్టీ నాయకులు వార్డు సభ్యుడు అని చెప్పని. నువ్వేమన్నా వార్డు సభ్యుడిగా గెలిచావా నీ జీవిత చరిత్రలో? నీ రాజకీయ నేపథ్యంలో నువ్వేమన్నా మీ కొండపులో కానీ మీ ఊళ్ళో కానీ ఏమన్నా పంచాయతీ సభ్యుడిగా గెలిచావా? నాకుంది చరిత్ర. పంచాయతీలో సభ్యుడిగా గెలిచాను, ఉప సర్పంచ్గా చేశాను, నా కుటుంబంలో నా భార్య ఎంపీపీ చేసింది, సర్పంచ్ చేసింది. ఇన్ని ఉన్నాయి నా దగ్గర చేసినటువంటి రాజకీయ జీవితంలో. ఏముంది నీ దగ్గర? ఏదో నీ దగ్గర ఉన్నది ఏంటంటే, నీ వృత్తి ఏంటంటే మోసం చేయటం, అవినీతి చేయటం. పిడుగురాళ్ల ప్రాంతంలో రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూములకి డబ్బులు ఇవ్వకుండా ఆ రైతుల్ని ఏ విధంగా ఏడిపించావో అక్కడ వాళ్ళని తీసుకొచ్చి చెప్పించడానికి సిద్ధంగా ఉన్నా నేను. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు కొండపిలో పోటీ చేస్తానని చెప్పనంటే ఆ కొండపి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలు ఊళ్ళకు ఊళ్ళు పోస్టర్లు వేసి అతికిచ్చారు, నువ్వు మా ఊరు రావద్దని చెప్పని. ఆ పోస్టర్లు మా దగ్గర ఉన్నాయి. నువ్వు చేసిన అవినీతికి సంబంధించినటువంటి పాంప్లెట్స్ మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా పబ్లిష్ చేస్తారు రేపు పొద్దున. రా, నీ దగ్గర అంత ఛావ ఉంది. నీ ఇష్టారాజ్యంగా ఆనందబాబుని చంద్రబాబుని మాట్లాడిస్తాయా? 40 సంవత్సరాలు రాజకీయ నేపథ్యంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు నీకు తేలిక కనిపించాడా? ఆయన ఏమంటాడు? ఈ హామీలన్నీ కూడా ఉత్పత్తి హామీలంట, ఇది ఏది అమలు చేసే పరిస్థితి లేదంట. రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఈ 50 రోజుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఈ చంద్రబాబుని దించేయడానికి సిద్ధంగా ఉన్నారంట. నువ్వు చెప్పేటటువంటి మతి ఉండి మాట్లాడుతున్నాడో మతి లేక మాట్లాడుతున్నాడో మరి ఆయనకే అర్థం అవ్వాలని. ఒకటే నేను అడుగుతున్నా, 3,000 రూపాయల పెన్షన్ నుంచి 4,000 రూపాయలు ఎట్ ఏ టైము 1,000 రూపాయలు పెంచాడు. నీ నాయకుడు 1,000 రూపాయలు పెంచడానికి ఎన్నేళ్ళు పట్టింది? ఏం చెప్తావు నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావా? అదేవిధంగా 13 లక్షల కోట్లు మీ నాయకుడు అప్పిచ్చేదాడు చంద్రబాబుకి. 1,000-2,000 కోట్లు కాదు, 13 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడికి అప్పిచ్చేదాడు. ఈ అప్పుని ఎలా తీర్చాలా అనేటటువంటి దానికి పడ్డ గోతులు పూడ్చడానికే చంద్రబాబు నాయుడికి తగ్గించాలట్లా. మరి కూటమిలో బాధ్యత వహించాడు కాబట్టి ఈ రోజున కేంద్ర సహాయం తీసుకుని రాజధాని నిర్మాణాన్ని చేయడానికి సిద్ధమయ్యాడు. పోలవరం ప్రాజెక్టు ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు కేంద్రం భరించే విధంగా నిర్ణయం తీసుకుని కేంద్రం ఆమోదిస్తే ఈ రోజున రేపు జరగబోయేటటువంటి 8 నెలల కాలంలో 14,000 కోట్లు ఖర్చు పెట్టి పోలవరం ప్రాజెక్టుని ఒక దశకి తీసుకొచ్చేటటువంటి దానికి సిద్ధపడుతున్నాడు చంద్రబాబు నాయుడు. మీరేం చేశారు? 70% 2019 వరకు పూర్తి చేసి పక్కకెళ్తే చంద్రబాబు ఈ 5 ఏళ్లలో 3% పనులు చేయడం చేతకాల పోలవరానికి. మరి నువ్వు మాట్లాడేదేంటి? ఇప్పుడు ఇవి ఇచ్చిన హామీలు అమలు పరచడం కాదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని దుర్మార్గం వల్ల ఎంతో మంది రైతులు అల్లాడిపోయారు నువ్వు తీసుకొచ్చిన చట్ట ఫలితంగా.
మరి అలాంటిది మొట్టమొదటి దీంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాడు. ఇది హామీ అమలు చేయడం కదా? ఉచిత ఇసుక అన్నాడు, ఉచిత ఇసుకని అమలు చేయడం కదా? వాళ్ళు జరగట్లేదా? నేనేదో చెప్తున్నాడు, ఆయన ప్రభుత్వంలో కన్నా ఇవాళ ప్రభుత్వంలో రెట్టింపు అయిందంట ఇసుక. నేను ఒకటే చెప్తా ఉన్నా, అది కూడా నేను రేపొద్దున ఇసుక తోలేటటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి రేపొద్దున చర్చా వేదిక దగ్గర పెడతా. జువలపాలెం నుంచి బట్టిప్రోలు రావడానికి 2,000 రూపాయలు, 2,200 రూపాయలతో ట్రక్ ఇసుక వస్తా ఉంది. ఇది ఎక్కడ కూడా కొన్నది కాదు, డబ్బులు ఇచ్చేది. అక్కడ లోడింగ్ చేసినటువంటి మనుషులకి సేనరేజీ ఛార్జీ కింద, ఆ పంచాయతీలకు దక్కాల్సినటువంటి సేనరేజీ ఛార్జీ కింద ఒక్కొక్క దీనికి 80 రూపాయలు టన్నుకి కట్టేది వాళ్ళు. ఇంతకు మించి ప్రభుత్వానికి చెల్లించేది ఏమీ లేదు. ట్రక్కుకి 2,000, 2,200 రూపాయలు బట్టిప్రోలు చేస్తుంటే నీ ప్రభుత్వ హయాంలో 5,000, 6,000 రూపాయలు పెట్టి ట్రక్ ఇసుక ఉన్నారు. ఇది తక్కువ. చంద్రబాబు నాయుడు చేసిన ఉచిత ఇసుక విధానం నీకు కనపడలేదా? ఏం మాట్లాడుతున్నావు? మరి 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాల్ని భర్తీ చేస్తానని చెప్పని డిఎస్సి ఫస్ట్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ సంతకం పెట్టి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. డేటా ఎగ్జామ్ కూడా వచ్చే నెలలో జరగబోతాం. ఇవి చెప్పిన మాటలు హామీలు అమలుపరచడం కదా? శ్వేతపత్రాలు, మీరు చేసిన అరాచకాల మీద ఇప్పటికి 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు. ఒక్కొక్క దాంట్లో ఎంతంత అవినీతి జరిగింది, ఒక్కొక్క శాఖలో వాళ్ళు చేసినటువంటి పాపాల పుట్టని వెలుగు తీసి బయట పెట్టినటువంటి దాంట్లో అసెంబ్లీలో తెచ్చినటువంటి చర్చకి నువ్వు జవాబు ఇవ్వకుండా ఢిల్లీ పారిపోయి రోడ్ల మీద తిరుగుతూ అసెంబ్లీలో జరిగే చర్చా వేదికలో పాల్గొనలేదు అని అంటే నువ్వు చేసిన తప్పులు కాబట్టి వాటిని అంగీకరించి అసెంబ్లీకి వెళ్ళకుండా, అసెంబ్లీలో చర్చలో పాల్గొనకుండా పారిపోయినటువంటి మీ నాయకుడ, ప్రజానాయకుడు నువ్వా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది? మరి అదేవిధంగా ప్రతిపక్ష హోదా కావాలని చెప్పని ఏదో చెప్తా ఉన్నాడు. నీకు 151 సీట్ల నుంచి నీ సంఖ్య ఎంత వచ్చింది? మధ్యలో 5 ఎగిరిపోయి అటొకటి ఇటొకటి మిగిలింది. నీకు ప్రతిపక్ష హోదా ఏ రకంగా వస్తుందని చెప్పని అనుకుంటావు అంటే దానికి ఏమి రూల్స్ ఉండదా? నువ్వు ఆదేశిస్తే, ఆజ్ఞాపిస్తే అమలుపరచాలా? టోటల్ రాజ్యసభలో కానీ, పార్లమెంట్లో కానీ, లోక్సభలో కానీ, అసెంబ్లీలో కానీ ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్యలో నుంచి 10% సభ్యులు ఉన్నటువంటి గెలుచుకున్నటువంటి పార్టీకి ప్రతిపక్ష హోదా లభిస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ 175లో సుమారు 24 సీట్లు దగ్గరగా అసెంబ్లీలో గెలవగలిగితే నీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. నీకు ఏ రకంగా 11 మంది సభ్యులుంటే నీకు ప్రతిపక్ష హోదా ఇస్తారు? ఏ విధంగా అడుగుతున్నావు? తర్వాత ఇంకొకటి మన ప్రచారం మొదలుపెట్టాడు. వినుకొండలో జరిగినటువంటి రషీద్ హత్య, అది ఇంటర్నల్ గా అక్కడ స్థానికంగా వాళ్ళకి మధ్య ఉండేటటువంటి సమస్యల నేపథ్యంలో జరిగినటువంటి హత్య. అది పోలీసు అధికారులు ప్రకటించారు, ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని తెలుగుదేశం మీద నెపవేసి వాళ్ళ ఇంటికి పోయి అక్కడ హంగామా చేశాడు. వినుకొండ పోయి 36 మందిని చంపేశారు ఈ 50 రోజుల్లో అధికారం వచ్చినాక. ప్రభుత్వం ఒకటే అడుగుతా ఉంది, 36 మందిని చంపేస్తే ఒక్కడి ఇంటికే నువ్వెందుకు వెళ్ళి పరామర్శించావు? మిగతా 35 మంది ఇళ్లకి ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు? అంటే ఈ 35 బోగస్ అని నువ్వు చెప్పేటటువంటి మాట లేదు. 35 మందిని పరామర్శించలేదంటే నీ పార్టీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క నీతిగా నువ్వు ప్రవర్తిస్తావా? మరి వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా నీకు? ఇక్కడ జరిగేటటువంటి ఇసుక దోశారు, పేకాట్లు ఆడించారు, కోడి పందాలు అమ్మారు, కోడి పందాలు ఆడించారు అని చెప్పని ఇవన్నీ చేసింది మీ పార్టీ నాయకులే. ఇవన్నీ కూడా చెప్తా రేపు ఎకరాలు తొవ్వేసి మట్టి ఏ రకంగా అమ్ముకున్నారో చెప్తా. బరులు గీసి కోడి పందాలు ఆడించి లక్షలు కోట్లు ఎలా సంపాదించి ఎవరెవరు వాటాలు పంచుకున్నారో చెప్తా. పేకాట్లు ఎక్కడెక్కడ ఆడించి ఎంతెంత, దాన్ని ఏదో అంటారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, అవి ఎంతెంత తీసుకున్నారో ఎక్కడెక్కడ ఆడించారో చెప్తా. నువ్వు చెప్పగలుగుతావా? తెలుగుదేశం తరఫున సాయిబాబా పేకాట ఆడించారని చెప్పినటువంటి దానికి ఒక ఆధారాన్ని తీసుకొచ్చి రేపు పొద్దున అక్కడ నిరూపించగలిగితే మళ్ళీ చెప్తా ఉన్నా,
బహిరంగంగా ఉరి తీసుకోవడానికి సిద్ధం. నేను ఉరి తాళ్ళు కూడా తీసుకొచ్చి సిద్ధం చేసి పెడతాం మీ చర్చా వేదికలో. నిజంగా నీ దగ్గర మగతనం ఉంటే, నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే, నీ దగ్గర ఆ నిజాయితీ ఉండి నిరూపించగలిగిన ఆధారాలు ఉంటే రా బహిరంగ చర్చకి సిద్ధం. లేకపోతే ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా అవాకులు చవాకులు పేరి గొడ్డ కాల్చి మేదేయటం అనేటటువంటి చేయటం చేతైతే నీకు నియోజకవర్గంలో ఎవరు సమాధానం చెప్తారో చెప్పరో నాకు తెలియదు. కానీ నా విషయంలోకి వస్తే పిచ్చి పిచ్చిగా ఆలోచన చేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఒప్పుకునే మనిషిని కాదు అనేటటువంటిది మాత్రం ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నేను బతికింది నీతిగా బతికా, నిజాయితీగా బతికా. ఎవరి దగ్గర రూపాయి అయాచితంగా తీసుకున్న చరిత్ర లేదు నా దగ్గర. నువ్వు నా అవినీతి గురించి, దొంగ సొమ్ము గురించి, దొంగ ఆటలు తప్పుడు పనులు చేశాడని చెప్పి ఆరోపిస్తున్నావు. ఇది నీకు ఏమాత్రం తగదనేటటువంటిది ఈ సందర్భంగా మీకు తెలియచేస్తూ మొన్న ఒక